ఉపాధి హామీ పథకం కేంద్రం ఇచ్చిన దాదాపు 13,000 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. ప్రతిపాటి పుల్లారావు టీడీపీ హయాంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ప్రతిపాటి వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేసి బిల్లులు రాక ఆర్థిక బాధలు భరించలేక దాదాపు 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపాటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 331 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించారు. ప్రతిపాటి ఉపాధి హామీ పథకం పన్నుల జాబితాలో శ్మశాన వాటికల పనులను కూడా చేర్చాలి. ప్రతిపాటి పుల్లారావు ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈఎస్ ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు. అధ్యక్ష, గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 14-19లో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 22 శాఖలతో అనుసంధానం చేయడం జరిగింది. అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్ 22 శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిల్లులు ఆపేయటం జరిగింది. అధ్యక్ష, ఆ 22 శాఖలు అనుసంధానం చేసిన వాటిల్లో ఇటీవల 331 కోట్లు విడుదల చేశారు. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ 331 కోట్లు పోను 22 శాఖల్లో ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి. ఎందువల్ల అంటే అధ్యక్ష, దీనివల్ల 50 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అధ్యక్ష, 5 సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవని కొర్రీ వేసి 5 ఏళ్లు పేమెంట్లు ఆపేశారు. అధ్యక్ష, దానివల్ల ఆత్మహత్య 50 మంది చేసుకున్నారు. అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవడం, బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది. అధ్యక్ష, ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి పాల్పడటం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా 14-19లో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు 19-24 మధ్య రిలీజ్ అయితే 13,000 కోట్లు దారి మళ్లించారు. అధ్యక్ష, అంతేకాకుండా ఈ యొక్క 350 మంది దాదాపు దీనివల్ల సఫర్ అయ్యారు. అధ్యక్ష, దీనివల్ల అంతేకాకుండా అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది. అధ్యక్ష, శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ లో లేదని చెప్తున్నారు. అధ్యక్ష, ఎందుకంటే గతంలో నెంబర్ 1 గా రాష్ట్రంలో ఉన్న శ్మశాన వాటికలన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది. అధ్యక్ష, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఈజీఎస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు. అధ్యక్ష, 13,000 గ్రామ పంచాయతీలు ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు. అధ్యక్ష, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో గ్రామాలు పూర్వ వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, థ్యాంక్ యూ.